సర్వేభ్యో నమో నమః. సభాకల్పతరుం వందే వేదశాఖోపశోభితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరసంయుతం. కుబేర శాపగ్రస్తుడై తన శక్తులన్నింటినీ కోల్పోయిన యక్షుడు భూలోకంలోని రామగిరి ఆశ్రమ ప్రాంతంలో నివసిస్తున్నాడని ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఇక ఆ పైన ఆ ఆశ్రమ ప్రాంతంలో తాను ఎలా జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తుత శ్లోకం ద్వారా తెలుసుకుందాం. తస్మిన్ అద్రౌ కతిచిత్ అబలా విప్రయుక్త సకామీ నీత్వా మాసాన్ కనకవలయ భ్రంశరిక్త ప్రకోష్ఠః ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. మరణతుల్యమైనటువంటి ప్రియురాలి ఎడబాటును అనుభవిస్తూ దీనంగా ఆ యక్షుడు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నట్ట. చూస్తుండగానే అలా కొన్ని మాసాలు గడిచిపోయాయి. కొన్ని మాసాలు గడిచిపోయాయంటే ఎన్ని మాసాలు అని మరలా మనకొక సందేహం. ఆ విషయాన్ని తదుపరి చూద్దాం. కాలమైతే కరిగిపోతుంది, కానీ అతని ఆరని హృదయ వేదన మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక్కడ రామగిరిలో తాను, అక్కడ అలకాపురిలో తన ప్రియకాంత. నిరంతర ప్రియురాలి చింతనతో మనోవేదనతో ఆహారాన్ని సైతం సరిగ్గా తీసుకోపోవడంతో చక్కని దృఢ శరీరధారుడైనటువంటి ఆ యక్షుడు నేడు చిక్కి శల్యమైపోయాడు. ఒకనాడు అతని ముంజేతికి బిగిసి బిర్రుగా ఉండేటువంటి బంగారు కడియం నేడు వదిలై ఎక్కడికో జారిపడిపోయింది. కానీ ఆ విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి హీన స్థితిలో ఆ యక్షుడున్నాడు పాపం. ఈ క్రమంలోనే ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఇదంతా కూడా యక్షుని స్థితి. అలా ఉన్నటువంటి యక్షుడికి ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం ఆశ్లిష్టసానుం అంటే ఏంటి అంటే, ఆషాఢ మాసం వచ్చేసింది. ఆ నెల మొదటి రోజున వర్షారంభ సూచకమగు తొలకరి మబ్బు ఆకాశంలో కనిపించింది. చూస్తుండగానే ఆ మేఘం సరిగ్గా యక్షుడు ఉన్న పర్వత శిఖరం మీదకు వచ్చి వాలింది. వప్రక్రీడయందు నిమగ్నమైనటువంటి ఏనుగు వలె. ఆ శ్లోకంలో ఉన్నాడు చివరి పంక్తిలో చూసాం, ఇందాక చెప్పుకున్నాం. శ్లోకాన్ని చెప్పుకునేటప్పుడు చివరి పంక్తి వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ అని శ్లోకంలో కాళిదాసు అంటాడు. ఏమిటి? వప్రక్రీడలో నిమగ్నమైనటువంటి ఏనుగులాగా ఆ మేఘం యక్షుడు కనిపించింది. మరి వప్రక్రీడ అంటే ఏంటి? రాళ్ళు, రప్పలు మొదలగున వాటిని కొమ్ముల మీదకు ఎగజిమ్మే క్రీడను వప్రక్రీడ అంటారు. దీనినే
తిర్యగ్దంతి ప్రహార క్రీడా అంటే ఏనుగు దంతాలతో అడ్డంగా తిప్పి రాళ్లను రప్పలను విసిరివేస్తూ ఆడేటువంటి ఒక సరదా తన భార్యలతో ఆడుకునేటువంటి శృంగార క్రీడ అదనమాట. అలా ఆ మేఘాన్ని చూడగానే మరింతగా విలవిల్లాడిపోయాడు మన నాయకుడైనటువంటి యక్షుడు. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా వచ్చి మనసులో ముసురుకున్నాయి. సానువును కౌగిలించుకున్నట్లున్న ఆ మేఘాన్ని చూడగానే తన ప్రేయసి యొక్క గాఢాలింగనం అతనికి జ్ఞప్తికొచ్చింది. అదే అక్కడ ప్రతి మాట కాళిదాసు ఎంత చక్కగా ప్రయోగించాడంటే, కంఠ మేఘమాశ్లిష్ట సానుం అని అంటాడు. ఆశ్లిష్టం అంటే కౌగిలింత. మేఘం వచ్చి వాలింది మామూలుగా. మనందరికి అది మేఘం పర్వతం మీద వాలినట్లే ఉంటుంది, కూర్చున్నట్లే ఉంటే, అతడికి మాత్రం ఆ మేఘము ఆ సానువుని కౌగిలించుకున్నట్లుగా అనిపించింది. ఎంత గొప్ప వర్ణన! దాంతోటి మరొక్కసారి ఇతనిలో విరహ వేదన మరింతగా పెరిగిపోయింది. ఇలా విరహ ఉద్దీపకమైనటువంటి మేఘాన్ని సందర్శించాడు ఆ యక్షుడు. అనంతరం ఏం జరిగిందో మనం తర్వాత చూద్దాం. కానీ ఈ శ్లోకంలో యక్షుడికి 1 సంవత్సర కాలం పాటు శిక్ష విధించాడు అంటున్నారు. ఆ శిక్ష 2వ శ్లోకంలో ఆ శిక్ష గురించి చెప్తూ కొంతకాలం కొన్ని మాసాలు గడిపాడు అని మాత్రమే సూచించాడు. శ్రమారమి కొన్ని మాసాలు. అయితే మనకు సందేహం, ఎన్ని మాసాలు ఇప్పుడు గడిచాయి? ఈ యక్షుడు ఇప్పటికి ఎంత కాలాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నాడు? కొన్ని మాసాలే అన్నాడు కదా, ఎన్ని మాసాలు అని అంటే ఖచ్చితంగా మనకి దీనికి కాళిదాసు చెప్పలేదా అంటే చెప్పాడు. ఈ విషయం తెలియాలంటే మనం ఉత్తర మేఘానికి వెళ్ళాలి. అక్కడ దొరుకుతుంది మనకు సమాధానం. అందులో చివరి శ్లోకాల్లో ఒక సుమారు 50వ శ్లోకంలో శేషాన్మాసాన్ గమయ చతురో లోచనే మీలయిత్వా, తన ప్రియురాలైనటువంటి విశాలాక్షికి సందేశం పంపిస్తూ, ఇంతకాలం విరహాన్ని అనుభవించడానికి ఓర్చుకున్నావు, ఇంకొక 4 మాసాలే ఉన్నాయి, కళ్ళు మూసుకో, మనం ఖచ్చితంగా కలుసుకుంటాం. ఇది అంతం లేనటువంటి శాపం కాదు, అంతం దీనికి ఖచ్చితంగా ఉంది కదా శాపాంతం, కాబట్టి భయపడకు, 4 మాసాలే అన్నాడు. మరి అంటే ఇప్పటికీ అతను ఎప్పుడు చూశాడు మేఘాన్ని? ఆషాఢస్య ప్రథమ శివసి, అంటే ఆషాఢ మాసంలో చూశాడు. అప్పటికి ఇంకా 4 నెలలే ఉన్నాయి అని ఉత్తర మేఘం చివరిలో చెప్తున్నాడు. అంటే సుమారుగా ఆ మేఘాన్ని ఇంకా అక్కడికి భార్య దగ్గరికి వెళ్ళటానికి చివరికి 4 మాసాలే ఉన్నాయి. అంటే అతడు బహుశా ఆషాఢం నుంచి మిగిలిన 4 మాసాలంటే కార్తీక మాసం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, ఈ 4 మాసాలు గడిచిన పిమ్మట కార్తీక మాసమే అతని యొక్క శాపావధి. అదేంటండి కార్తీక మాసమే అని ఎలా చెప్పగలరు అంటే, అదే శ్లోకంలో మొట్టమొదటే అంటాడు. ఆ శాపం ఎంతవరకు అంటే, శాపాంతో మే భుజగ శయనాత్ ఉత్థితే సాంగ్రపాణౌ. ఈ శాపం ఎంతవరకమ్మా నా భార్యారత్నమా, భయపడకు. ఎంతవరకు అంటే, ఈ సాంగ్రపాణి విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆయన శేషపాన్పుపై నుంచి లేచేంత వరకు, అంటే ఉత్థాన ఏకాదశి రోజు ఆయన నిద్ర నుంచి మేల్కొంటాడు అని పురాణ వచనం. ఖచ్చితంగా కార్తీక శుద్ధ ఏకాదశిని ఆయన లేస్తాడు. దానికి ఉత్థాన ఏకాదశి, ప్రబోధ ఏకాదశి అని మన వాళ్ళు చెప్తారు. ఆ రోజు లేస్తాడు. ఆయన లేవటంతోటే నా శాపం కూడా సంవత్సర కాలం ముగుస్తుంది, ఖచ్చితంగా నేను నిన్నొచ్చి కలుస్తాను అని చెప్పాడు. దీన్ని బట్టి ఇప్పటికీ అతడు రామగిరికి వచ్చి 8 నెలలు అతి కష్టంతో గడిపాడు.
ఇంకా ఖచ్చితంగా 4 మాసాలున్నాయి. ఈ 4 మాసాలలో అతడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఖచ్చితంగా తన ప్రియురాలిని కలుసుకుంటాడు అని కాళిదాసు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పకుండా దాచి కొన్ని నెలలు గడిచాయన్నాడు. మనకు ఆసక్తి ఎన్ని నెలలు అని అంటే వెతకాలి. పుస్తకం అంతా చదివితే చివరిలో మనకు ఆ విషయం దొరుకుతుంది. అంతరార్థం ఏంటి దీంట్లో అంటే ఆషాఢ మాసంలో మేఘం కనిపించటం. మేఘాడంబరం ఆషాఢం అంటారు. మేఘాలు వర్షించవు. కానీ ఉరుములతో, మెరుపులతో వర్షం వచ్చినట్లే ఉంటుంది. కానీ మబ్బులు కమ్మి ఆకాశం కూడా ఒక రకంగా చిమ్మ చీకట్లతో నిండి ఉంటుందనుకోవచ్చు. చీకట్లు కమ్ముతుంటాయి మేఘాల వల్ల. వర్షం అయితే కురవదు. ఆధ్యాత్మిక పరంగా కూడా చూస్తే మన మనస్సుల్లో ఉన్నటువంటి చీకట్లు తొలగవు. ఆవరిస్తాయి ఆ సమయంలో. అందువల్లనే దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఆషాఢ మాసాన్ని. ఈ మాసంలో మహర్షులు, పూజ్య పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు, తొలి ఏకాదశి నాడు చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరిస్తారు. అంటే నాటి నుంచి పరమాత్మను పూజిస్తూ ఉంటారు. అది శయన ఏకాదశి అని అంటాం. శయన ఏకాదశి నాడు ఆ పరాత్పరుడు నిద్రలోకి జారుకుంటాడట. అప్పుడు లోకాల్ని రక్షించవలసిన బాధ్యత గురుదేవులు తీసుకుంటారు కాబట్టి గురువులందరూ కూడా తమ తమ శక్తిని మరింతగా ద్విగుణీకృతం చేసుకోవడానికి 4 నెలలు దీక్షా వ్రత బద్ధులై ఉంటారు. ఈ 4 నెలలు గడిచి ఉత్థాన ఏకాదశి రోజున అంటే పరమాత్మ నిద్ర నుంచి మేల్కొనే రోజున తమ దీక్షను మరలా విరమిస్తారు. అలా దీక్షను విరమించే రోజున ప్రబోధ ఏకాదశి, పరమాత్మ నిద్రలేస్తాడు కనుక ప్రబోధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఇక్కడ కూడా యక్షుడు కాంతా విరహంతో తన భార్యను కలుస్తాను కలవలేను అనేటువంటి మేఘాలు ఏ విధంగా అయితే ఆకాశాన్ని కమ్మి మరలా విడిపోతుంటాయో అలాంటి అజ్ఞానపు చీకట్లలో ఉన్నాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తన భార్యతో కలుసుకోవటం అంటే పరమాత్మ నిద్ర నుంచి ఎప్పుడైతే లేస్తాడో సకల సృష్టికి శుభం. అలాగే ఎంతకాలం కష్టాలు అనుభవిస్తున్నటువంటి మన యక్షుడికి కూడా శుభమే జరగబోతుంది అంటూ పర్వదినాలను అంతరార్థంగా దాచి కథలో ఇమిచ్చినటువంటి కాళిదాసుకు మరొక్కసారి మనందరం కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేద్దాం. మరిన్ని విషయ విశేషాలను దాచుకున్నటువంటి మరొక శ్లోకంతో తరువాత కలుద్దాం. అంతవరకు సెలవు. మీ చుండూరు పవన్ కుమార్.